యవన దంపతుల 20 కుటుంబాలు విశ్వాసముతో తన చిన్న కుమారుని తీసుకుని భయంకరమైన కాంగో అటవీ ప్రాంతాలకు బయలుదేరారు. ఎంతో ప్రయాసతో వారు ఆ దేశము చేరుకున్నప్పుడు ఎవరినూ వారిని తమ గ్రామాల్లో అడుగు పెట్టనివ్వలేదు. చివరికి అతి కష్టం మీద ఎండోలేరా గ్రామానికి చేరుకున్నారు. అలసిపోయిన ఆ యవన జంటలు ఇక ఏమాత్రమూ ముందుకు సాగలేక అక్కడ ఆగిపోయారు. మన గ్రామంలో ప్రజలంతా కుశలమేనా? కుశలమే కికాంగో. మన గ్రామంలో పోలీసులంతా సిద్ధమేనా? సిద్ధమే రాజా. మరి పని సంగతి ఏంటి? ఎవరైనా దొరికారా పడవడానికి? వెతుకుతున్న తీగ కాలికి తగినట్టేది కికాంగో. అందమైన 2 తెల్ల మగ దయ్యాలు, 2 తెల్ల ఆడ దయ్యాలు, వాటితో పాటు ఒక బొడ్డు దయ్యం మన గ్రామానికి చేరుకున్నారు. వారిని మనం పట్టుకున్నాము. బలిచ్చేయమంటారా కికాంగో? వారిని రప్పించండి. ఇక్కడ తెల్లవాళ్ళు మనం మొదలకూడదు, వాళ్ళని మన దగ్గర కూడా పెట్టుకోకూడదు. తెల్లవాళ్ళని పెట్టుకుంటే మన గ్రామ దేవత కోపం వస్తుంది. ఆమె కోపం వస్తే ఆమె శాంతింపచేయను. ముందు వాళ్ళని ప్రాంతం నుంచి వెళ్ళగొట్టండి. నువ్వు మన దేవతల కోపం వస్తే మన తండానే ఉండదు. వాళ్ళు వెళ్ళగొట్టండి ఇక్కడ నుంచి. రాజుకి వచ్చి రాజా, వాళ్ళు చాలా అలసిపోయామంటున్నారు. వాళ్ళకి ఒక చిన్న బిడ్డ ఉందని, కొన్ని జన్మలు ఇక్కడ ఉంటామని బ్రతిమాడుకుంటున్నారు. వాళ్ళు మన దగ్గర ఉండాలంటే కుదరదు, కానీ ఆ దూరంలో ఉన్న కొండ మీద ఉండొచ్చు. మనకే అభ్యంతరం లేదు. వారికి కావాల్సిన ఆహారాన్ని
వారానికి ఒకసారి మన పబ్లిక ఇస్తాడు. ఏం పబ్లిక? అలాగే దొరా. మొంగు ముందు వారిని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి. అలాగే రాజా. హుయ్యా హుయ్యా అయ్యా 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 చాలా అలసిపోయాం. బ్రదర్ చాలా నీరసంగా ఉంది. మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం కూడా ముందుకెళ్ళాం బ్రదర్. ఇక్కడే ఉండిపోదాం. అవును డేవిడ్ గారు, ఈ భయంకరమైన అటవీ ప్రాంతంలో మన సామాన్లు మన మీద మోసుకుంటూ గ్రామానికి తిరుగుతూ అక్కడ వారి అనుమతి కోరుతూ వచ్చాం. కానీ ఎవ్వరు మనల్ని ఉండలేదు. కాబట్టి ఇక ఏమాత్రం ముందుకెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోదాం. అవును బ్రదర్, ఇక్కడే ఉన్నాం, ఇంకేమాత్రం ముందుకు వెళ్ళలేము. ఓకే బ్రదర్, ఇక్కడే ఉండిపోదాం. దండాలండి తెల్లమ్మ గారు. వందనాలు బాబు. ఎవరమ్మా మీరు? మా రాజు మీకు కావాల్సిన సరుకులు, కూరగాయలు, మాంసం, కోడిగుడ్లు అమ్మని నన్ను పంపించారు. అవునా, థ్యాంక్స్ అమ్మా. నీ పేరేమిటమ్మా? నా పేరు బబింగా అమ్మా. బబింగానా? చాలా మంచి పేరమ్మా. మీరు కిందకి వస్తే చూసి మా దేవతలు కోపడతారని మా రాజు మీ దగ్గరికి ప్రతి వారం వెళ్ళి నన్ను సరుకులు అమ్మమన్నారు. మిమ్మల్ని కిందకి రావద్దన్నారు. తెలుగు అంటే మా దేవతకి కోపం అంట. అవునా, నువ్వు ప్రతి వారం వస్తావా బబింగా? అవునమ్మ గారు. ఓకేనమ్మా, థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. శ్రీయా, మనం స్వీడన్ దేశం నుంచి ఈ కాంగో ప్రాంతానికి వచ్చి చూస్తుండగానే 3 నెలలు అయిపోయిందమ్మా. అవునండి. కానీ ఇక్కడ మనం దేవుని వాక్యం చెప్పడానికి ఎవరూ లేరు. ఈ ఊరిలో ఎవరిని కలుసుకోలేము. ఈ గుడిసెల్లో ఉంటూ ఆ ప్రజలకి మనం సువార్త ఎలా చెప్పగలమమ్మా? ప్రభువా, మీరే మాకు సహాయం చేయండి. మనకి ఆహారం తెస్తున్న బబింగా పట్ల నాకు భారం ఏర్పడిందండి. మనం అతని కోసం ప్రార్థన చేద్దాం. బబింగా చిన్న పిల్లవాడమ్మా. అతనికి మనం చెప్పే దేవుని వాక్యం ఏమాత్రం అవుతుంది? మనం ప్రార్థన చేసుకొని విశ్వాసంతో చిన్న విత్తనంగా బబింగాకి వాక్యం చెప్దామండి. ఏమో దేవుడు దాన్ని ఫలభరితంగా మారుస్తాడేమో. ఆయన చిత్తమేమిటో మనకు తెలియదు కదండి. సరేనమ్మా. ప్రభువా, బబింగాకి నీ సువార్త చెప్పబోతుండగా